గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సీతా లక్ష్మ హనుమాన్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు సీతారాములకు గరుడ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సాయంత్రం ప్రత్యేక పూలంగి సేవ కార్యక్రమాన్ని ప్రత్యేక పూలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలంగి సేవ అలంకరణ వచ్చిన భక్తులను ఆకర్షించింది. ఈ అలంకరణలో స్వామి అమ్మవార్లను చూసిన భక్తులు ముగ్ధులై మైమరిచినారు. ఈ పూలంగి సేవకు ఉభయకర్తలుగా కీర్తిశేషులు మడపర్తి వెంకటేశ్వర్లు కోడలు కుమారుడు మంజుల వేణుగోపాల్ వ్యవహరించారు. श्रीमद सीता लक्ष्मण हनुमत समेत श्री कोदंडराम स्वामी नमः सीता हनुमत समेत कोदंडराम स्वामी देवता वीराजनं चे आचमनीयं समर्पयामि नमस्करोमि वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ अविघ्नं कुरु मे देव सर्वकार्येषु अभिवस्त्राः सुमदनान्यर्ष आदितेनो अतुलितबलदानं सौम्यदैलावदेहं सकल गुणविधानं वरदानाधीशं रघुपति प्रियभक्तं रघुनाथ कृष्णं आश्रित पारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतामुखाम्बोधः चिंचरीकः निरंतरं मंगलमातनोतु. श्री सीता हनुमत समेत कोदंडराम स्वामी वारि देवस्थानं इलवूरु ग्रामंదు ఈరోజు నవదిన బ్రహ్మోత్సవం సందర్భంగా పౌర్ణమి సందర్భంగా స్వామివారికి దివ్యంగా గరుడోత్సవ మహా కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా సాయంకాలము పుష్పయాగ శయనోత్సవం స్వామివారికి అమ్మవారికి సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామి వారికి మహాగణపతికి ఆంజనేయ స్వామి వారికి వీరందరూ కూడా చక్కగా పుష్పాలంకరణ చేయబడింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మడపర్తి వేణుగోపాలు శ్రీమతి మంజుల వారి చిరంజీవులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. రాత్రి గరుడోత్సవ కార్యక్రమానికి వడమెట్టు ఇది గౌరవ బృందం వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు పౌర్ణిమ. ఈరోజు గరుడోత్సవానికి ఉండేటువంటి విశేషం ఏమిటంటే గరుడు నిరతాపుత్రుడు. ఆయన యొక్క తల్లి యొక్క దాస్య విముక్తి కోసం దేవతలతో పోరాడి అమృత కలశాలను తీసుకుని వాడు పెద్దమ్మగారైనటువంటి కద్రువుకు సమర్పించాక ఆ కద్రువ నాగవంశానికి ఆద్యరాలు. నాగులంతా ఆయన సంతానంగా చెప్పబడతారు. కాబట్టి ఆ నాగులు అచిరకాలం మరణం లేకుండా ఉండేదానికోసంగా ఆ కద్రువ అమృత కలశం తీసుకుంటే మీ తల్లిని దాస్య విముక్తురాలు చేస్తాను అని జీవం ఎత్తించగా ఆయన ఆ దేవతలతో పోరాడి దేవేంద్రుడిని జయించి అమృత కలశాన్ని తీసుకొచ్చి ఆ కద్రువుకు సమర్పించాట. అయితే దేవేంద్రుడు యుక్తితో ఆ విషపూరితమైన శరీరాలు కలిగినటువంటి నాగులకు అమృతాన్ని అందకుండా ఆయన తిరిగి తీసుకెళ్ళిపోయాడు. ఆ విధంగా అమృత సంబంధమైనటువంటి ఆ గరుడుకి ఈరోజు పౌర్ణమి రోజు చంద్రుడు 16 కళలతో ఉండేటువంటి రోజు గరుడోత్సవం. స్వామివారికి మహావిష్ణువు చతుర్భుజ సమేతంగా ఉండేటువంటి శంకుచక్ర కళాయుక్తంగా ఉండేటువంటి మహావిష్ణువుకు పౌర్ణమి రోజు మాత్రమే ఈ యొక్క గరుడోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎందువల్లంటే చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు, అన్నదమ్ముడు. కాబట్టి వీరిద్దరూ కూడా పాలసముద్రంలో జన్మించారు. అదేవిధంగా అమృతం కూడా పాలసముద్రంలో జన్మించింది. కాబట్టి అమృతంతో సంబంధం కలిగినటువంటి చంద్రుడు 16 కులంతో ఉండే రోజు ఆ అమృతాన్ని సాధించినటువంటి ఆ గరుడు శంకుచక్ర కథాయుక్తంగా స్వామివారిని శిరస్సును ధరించి ఈరోజు భక్తులందరికీ దివ్యంగా దర్శనమివ్వబోతున్నాడు. భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని సేవించి ఆ స్వామివారి యొక్క అమృత దుక్కుల చేత ఆయురారోగ్య ఐశ్వర్యాదులు పొంది స్వామివారి అనుగ్రహానికి కటాక్షానికి పాత్రలు ప్రార్థిస్తున్నారు.